ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతోంది. కేజ్రీవాల్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో జూలై 12 వరకు తిహార్ జైల్లోనే ఉండబోతున్నారు సీఎం కేజ్రీవాల్. కేజ్రీవాల్ సీబీఐ దర్యాప్తునకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ కోరింది. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించిన సీబీఐ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది. దీంతో వెకేషన్ బెంచ్ జడ్జి జస్టిస్ సునయన శర్మ 14 రోజుల కస్టడీ పొడిగించారు. తదుపరి విచారణ జూలై 12కు వాయిదా వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఇచ్చినటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అప్డేట్స్ ఏంటి గోపి? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి తిహార్ జైలు కష్టాలు తప్పడం లేదు. ఆయన్ని సిబిఐ కేసులో కూడా లిక్కర్ పాలసీ సిబిఐ కేసు అవినీతి కేసులో సిబిఐ జూన్ 27వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. 3 రోజుల పాటు ఆయన్ని కస్టడీలో సిబిఐ విచారించడం జరిగింది. అనంతరం 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ఈ రోజు కేసు దర్యాప్తు పురోగతిని సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జికి వివరించడం జరిగింది. కోర్టులో ఈ రోజు కేజ్రీవాల్ ని హాజరుపరచడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని, అలాగే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి, అలాగే కేజ్రీవాల్ బయటకు వస్తే ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ విధించాలని చెప్పి కోర్టును కోరడం జరిగింది. ఇందులో భాగంగానే సిబిఐ అభ్యర్థనను అనుమతిస్తూ ఇటు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి వెకేషన్ బెంచ్ జడ్జి ఈ రోజు కేజ్రీవాల్ కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని విధించడం జరిగింది. జూలై 12 వరకు కూడా ఇటు తిహార్ జైల్లో ఉండబోతున్నారు. సిబిఐ కోర్టు జడ్జి సునయన శర్మ బెంచ్ ముందు ఈరోజు సిబిఐ తరపు డిపి సింగ్ వాదనలు వినిపించడం జరిగింది. అలాగే ఇటు కేజ్రీవాల్ తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించడం జరిగింది. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు అంటూ కేజ్రీవాల్ అరెస్ట్ కి ముఖ్యంగా ఈ సిబిఐ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ కి ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని వాదనల సందర్భంగా విక్రమ్ చౌదరి వినిపించడం జరిగింది. అలాగే ఇటు డిపి సింగ్ సిబిఐ తరపు న్యాయవాది ఇటు విజయ్ నాయర్ తోనూ, అలాగే మనీష్ సిసోడియా లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోనే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జీఓఎం సమావేశాలు ముఖ్యమంత్రి నివాసంలోనే జరిగాయి. అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఇటు కేజ్రీవాల్ ని కలిసినప్పుడు 100 కోట్ల ముడుపులు ముఖ్యంగా అడిగారు. ఆయన కవితను వెళ్లి శ్రీనివాస్ రెడ్డిని కలవమన్నారు. సో కవితను అప్రోచ్ అయినప్పుడు కవిత కేజ్రీవాల్ 100 కోట్ల రూపాయలు అడిగారు లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో. ముఖ్యంగా ఇటు ఢిల్లీ వ్యాపారంలో వాళ్ళని భాగస్వామ్యం చేయడంతో పాటుగా హోల్సేల్ దుకాణాలను కేటాయించడం, దీనికి గాను 100 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ అడిగారు అని చెప్పి ఇటు కవిత శ్రీనివాస్ రెడ్డికి చెప్పడం, శ్రీనివాస్ రెడ్డి దానికి 50 కోట్ల రూపాయలను సమకూర్చడం, ఆ డబ్బుని గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు దీనికి ప్యారలల్ గా జరుగుతుంది. అలాగే సిబిఐ అవినీతి కేసులో ముఖ్యంగా లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినందుకు సిబిఐ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొదట ఈ కేసు సిబిఐ ఢిల్లీ లిక్కర్ పాలసీలో 2022 ఆగస్టు 17వ తేదీన మొదట సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి గతంలో కూడా కేజ్రీవాల్ ని సుమారు 9 గంటల పాటు సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో ప్రశ్నించినా అప్పుడు అరెస్ట్ చేయకుండా కేవలం ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఏకపక్షంగా ముఖ్యంగా దుర్వినియోగం అవుతుంది అనడానికి ఇదొక నిదర్శనం అంటూ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఈడీ ఇటు సిబిఐ అరెస్ట్ ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అయితే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి కస్టడీలో 3 రోజుల కస్టడీలో కూడా కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించలేదు, అలాగే ఇతర నిందితులతో తనకున్న సంబంధాలను వెల్లడించలేదు అన్న అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్ లో సిబిఐ పేర్కొనడం జరిగింది. సో సిబిఐ వాదనని పరిగణలోకి తీసుకుంటూ కేజ్రీవాల్ కి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించడం జరిగింది. దీంతో మరోసారి కేజ్రీవాల్ ని తిహార్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈడీ కేసులో కూడా మార్చి 21న అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటూ బెయిల్ కూడా పొందలేని పరిస్థితి. ఇప్పుడు మరోసారి సిబిఐ కేసులో కూడా అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ గోపి.